మైనర్ బుజ్జికి న్యాయం చేయకుండా సీఎం ఏం చేస్తుండు? హోంశాఖ పనితనం గిదేనా? ఆడవిల్లలకు అసలు రాష్ట్రంలో భద్రత ఉందా లేదా? రేపులైతుంటే సీఎం స్పందించడా? ఇగో ఇసొంటి మాటలు ఎవలో పక్కపాటి లీడర్లు కాదు, సీఎం రేవంత్ రెడ్డి సారే అంటుండు. ఏ ఊకో అమ్మ, సీఎంఏ ప్రశ్నించుకుంటాడా అంటే? ఇగో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమైతది. బండి బగీరా మీద పోక్సో కేసు పడే వరకలా చర్యలు తీసుకునేందుకు ఎందుకు లేటు అనుకుంటా పబ్లిక్ ప్రశ్నిస్తుంటే కొన్ని పార్టీలు అయితే గట్టిగానే లడాయి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆలస్యం చేస్తుండ అనుకుంటా పక్క పార్టీ లీడర్లు మాట్లాడుతుంటే నిన్నయాల రేవంత్ రెడ్డిని ఆయననే ప్రశ్నించుకుంటున్నట్టు ఈ వీడియో వైరల్ అవుతున్నది. అప్పటి సీఎం కేసీఆర్ మీద ఫైర్ అవుతుంటే ఓ మైనర్ ఆడవిళ్లకు న్యాయం చేయరా మీరు అని రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వీడియో చూడరు ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా? మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? ఈ రేపులను మీరు సమర్థిస్తుండ్రా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసిరు కాబట్టి సమర్థించదలుచుకున్నారా? ఇక ఈ వీడియో ఇంత ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే వరకలా ఈ వీడియోనే చూయించుకుంటే రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇస్తున్న జనాలు. మరి అప్పుడు సీఎం పనితీరు మీద ఐఆమ్ ద ఫైర్ ఈజ్ ద ఫైర్ అనుకుంటా ఫైర్ అయ్యారు కదా సారు. మరి ఇప్పుడు మైనర్ బుజ్జి మీద అత్యాచారాలు అయితే ఎందుకు స్పందిస్తలేరు అనుకుంటా క్వశ్చన్లు వేస్తున్నారు. అప్పుడన్నా హోంమంత్రిని పిలిచి అప్పటి సీఎం ఎందుకు మాట్లాడలేదు అని అన్నావు. మరి ఇప్పుడు హోంశాఖ కూడా మీతానే ఉంది కదా, మరి చర్యలేవి అని అనుకుంటా ఈ పాత వీడియోని ఇరుగమరగ తిప్పబట్టిరు సోషల్ మీడియాలో. కానీ చూడరి, సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు ఎందుకు ఎట్లా వైరల్ అవుతుందో ఎవ్వరే తెలియదు. కొన్నిసార్లు అయితే ఇట్లా తిరిగి కామెంట్ చేసిన వాళ్ళకే కౌంటర్లు వేస్తే అందుకు వాడవలసి వస్తుంది చూడరి.